వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలో 1వ వార్డు కౌన్సిలర్ మేస్త్రి బి శ్రీనివాసుల ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో బాబు షూరిటీ మోసం గ్యారంటీ ప్రోగ్రాంలో భాగంగా మదనపల్లి మున్సిపాలిటీ 1వ వార్డులో మన శ్రీనివాసులు గారి దీంట్లో వార్డులో 1వ వార్డులో ఆయనే కలుస్తున్నారు. ఈ వార్డులో ఈరోజు ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ఫస్ట్ వచ్చిందో మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఆంజనేయ స్వామి టెంపుల్లో పోయేసి అక్కడ వచ్చి ఒక టెంకాయలు కొట్టి మన విచ్చులకు బెయిల్ దగ్గరలో ధర్మాసనం ముందుకు వస్తూ ఉంది. ఆయనకు బెయిల్ రావాలని చెప్పి మా మొత్తం వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ ఆ దేవుని ప్రార్థించడం జరిగింది. తిరిగి ఆయనకి బెయిల్ వచ్చిన తర్వాత మా మొక్కుబడి తీసుకుంటామని కూడా ప్రార్థన చేయడం జరిగింది. రెండో ముఖ్య విషయం ఈరోజు అందరికీ ఏమంటే మన మున్సిపల్ విభాగానికి మనకు జాయింట్ సెక్రటరీగా మన శ్రీనివాసులు గారిని జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం జరిగింది. ఇది చాలా సంతోషమైన వార్త. ఇది వచ్చిందను ఆయనకు ఈరోజు మనం ఈ పదవి వచ్చిండేది కాదు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు మెచ్చుకొని ఈ వార్డులో ఉండే ప్రతి ఒక్కరికు ఆ గౌరవం ఇస్తూ ఆయనకు ఈరోజు ఈ పదవి దక్కడం జరిగింది. ఎందుకంటే ఆయన సేవలు ఆయన చాలా వరకు మన మదనపల్లి ఈ ఏరియా స్లమ్ ఏరియా అయింటే కూడా రాత్రింపగుళ్ళు కష్టపడి ప్రజల కోసం ఎంతో కృషి చేసినాడు. ఆయన ఆ కృషిని ఆయన పరిగణలో తీసేసుకుని అది కన్సిడర్ చేసేసుకుని ఈరోజు ఆయన కింద మంచి పదవి దొరకడం జరిగింది. మేము కూడా ఆశిస్తూ ఉన్నాము. ఇది వచ్చిన తర్వాత కూడా ఆయన ఖచ్చితంగా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేసి రాష్ట్రమంతా పర్యటన చేసి యాడాడ స్లమ్స్ యాడాడ మున్సిపల్ విభాగ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నింటిలో కూడా ఆయన ముందుకు పోయి అన్ని రకంగా చేస్తారని చెప్పి మదనపల్లి వైఎస్ఆర్సీపీ తరఫున మేము ఆశిస్తూ ఉన్నాం. ఇంకా మూడో విషయానికి వస్తే ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ ప్రోగ్రామ్ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ వార్డులో దీంట్లో భాగంగా ఈరోజు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానాలు ఎంతవరకు నెరవేర్చినారు, ఎంతవరకు నెరవేర్చలేదు, ఏ విధంగా నష్టపోయినారు ప్రజలు అనే విషయంగా కూడా ఈరోజు ప్రజల ముందుకు తీసుకోవడం జరిగింది. ప్రతి గడపకు మా వైఎస్ఆర్ శ్రేణులు పోయి వాళ్ళకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంకా రాబోయే దినాల్లో తిరిగి వాళ్ళు అట్లా మోసపోకుండా చేసేదానికి ఇది చేస్తున్నాం. ఈరోజు ఏ గడప దగ్గర మనం పోయినా ప్రజలు ఖచ్చితంగా ఒకటే చెప్తున్నారు. మేము చాలా వరకు ఇంతకుముందు వచ్చిన తర్వాత 1.5 సంవత్సరం అయిపోయింది. అంతా వాలంటీర్లు వచ్చేసి ఇంతకుముందు ఉండేటప్పుడు మా ఏ ప్రాబ్లమ్స్ వచ్చే కూడా వాలంటీర్స్ ముందుకు వచ్చేసి అన్ని విధాలుగా మనకు ఆదుకునే వాళ్ళు. అదే ఈరోజు ప్రతి దానికి మేము ఆఫీసుల చుట్టూ సచివాలయాలు కూడా నిర్వీర్యం అయిపోతూ ఉన్నాయి. సచివాలయాల చుట్టూ తిరిగి మా చెప్పులు అరిగిపోతూ ఉన్నాయి. కానీ మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎటువంటి పని జరగడం లేదు. ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మనిషి ఒక వాలంటీర్ మన ఇంటికాడ పంపించేసి అమ్మ తాత మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, మీ ప్రాబ్లమ్స్ అని అడిగి తెలుసుకొని ప్రతిదీ సాల్వ్ చేసేవాళ్ళు. ఈరోజు అది లేని కొరత మాకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎవరు మా పట్టించుకునే నాదుడే లేడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మేము తెచ్చుకుంటామని ప్రజలందరూ విశ్వాసంతో ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ప్రజలకు ఏమైనా నష్టం జరిగిందని చెప్పి మేమందరూ వైఎస్ఆర్ శ్రేణులు అందరూ కలిసి గడపకు పోయి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేసి ఖచ్చితంగా మేము తిరిగి వాళ్ళు మళ్ళా మోసపోకుండా అందరూ మనం వచ్చి జాగృతి చేస్తామని చెప్పిస్తున్నట్టుగా మనం చేసుకుంటాం. మన మిత్రులకు ధన్యవాదాలు. ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడిలో మన నరేష్ అన్న, ఎంఎం అక్క, చైర్మన్ నిసార్ అన్న అందరూ వచ్చి బెయిల్ తొందరగా రావాలని ఎంపీ గారికి గణనీయంగా జనాలు 1వ వార్డు నుంచి వచ్చి పూజా కార్యక్రమం చేసి ఇది చేసిన దానివల్ల అందరికీ వచ్చిన పెద్దలకు, రాజకీయ నాయకులకు, వార్డు ప్రజలకు ధన్యవాదాలు. నాకు ముఖ్యంగా పార్టీ పెట్టినప్పటి నుంచి అతి నమ్మకంగా ఉండే దానివల్ల నాకు ఇప్పుడు వచ్చిన పదవికి ఆ పార్టీలో ఒక బీసీల కంటే జగనన్న కానీ ఎంపీ గారు కానీ ఇంత గుర్తింపు పెట్టుకొని ప్రజల్లో మనం తిరుగులాడుతూ మనం చేసే సేవలు కానీ మనం కష్టపడే విధానాలు కానీ చూసి అంత పెద్దవాళ్ళు ఎంతోమంది ఉన్నా కానీ ఒక బీసీ నాయకుడికి ఇలా ఒడ్డరి కొలాసంకి ఇవ్వాలని గుర్తు పెట్టుకొని ఇప్పుడు ఇంత పదవ మనకు ఇచ్చినాడంటే జగనన్న కానీ ఎంపీ గారు కానీ మన మదనపల్లిలో పెద్ద నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఒకటి, ఒడ్డరి కులం అంటే చాలా ఎనుకబడిపోయి విధానాలు రాజకీయాల్లోకి ముందరికి తీసుకుపోకన్నా కొంతమంది అన్న పెద్దలు చాలా చూసినారు. మా వాళ్ళతో బాగా అన్ని సంఘాలు బాగున్నాయి అన్నట్టు. ఎందుకంటే పేదరికంలో నుంచి ఉన్నవానికి ఈ పొద్దు ఎంపీ గారు కానీ జగనన్న కానీ గుర్తించి నాకు ఈ పదవి ఇచ్చినారంటే వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటానని, మన పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి ఎప్పుడు రుణపడి ఉంటానని పెద్దల సమస్యలో ఆపద చెప్పినాను, ఈరోజు చెప్తాను. పార్టీ పెట్టినప్పటి నుంచి
దీపతుడికి కూడా ఎప్పుడైనా కానీ ఎక్కడే కానీ ఎన్ని అవసరాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు పడినా పార్టీని జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అక్కడ ఇచ్చిపెట్టమో ఎంపీ గారిని మిథునాన్ని ఇచ్చిపెట్టం తొందరగా ఆ ఆంజనేయ స్వామి కోరుకున్నా తొందరగా బెయిల్ రావాలని మాకెందుకంటే ప్రజల్లో తిరుగుతామంటే ఒక జనాకర్షణ అనేది ఒక మనిషికే వస్తుంది. అది ఎవరికి? ఫస్ట్ జగనన్నకు, రెండేది ఎంపీ గారికి. ఎక్కడ వచ్చినా కానీ మనం ఎక్కడ పోయినా కానీ పేరు పెట్టి గుర్తుపెట్టి వచ్చేది మన ఎంపీ గారు. ఈ బదులు లోపల పెట్టేసినారు, పెట్టిన సంతోషమే. ఇప్పుడు అందరూ కూడా కార్యకర్తలు, వైఎస్ఆర్ కార్యకర్తలు అందరినీ పెడితే కూడా జైల్లో ఉండేదానికి సిద్ధంగా ఉండి అందరూ సిద్ధపడుతున్నారు. అయితే లోపల పెట్టేదానికి కూడా మీకు కోర్టులు కానీ జైలు కానీ స్థానం. ఎందుకంటే జనాలు అట్లా వస్తూ ఉంటారు. సంక్షేమ పథకాలు ఇచ్చినవి 1వ వార్డులో దాదాపు అంటే 18 కోట్ల పైన వచ్చిన సంక్షేమ పథకాలు 18 కోట్ల పైన వచ్చిన 5 సంవత్సరాలు. అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, చేనేతలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ 18,500 ముసలోళ్ళకు 45 ఏళ్ళ వాళ్ళకి ఇస్తూ ఉన్న వాళ్ళు ఈ పొద్దు వాళ్ళు పని పాటకు వాళ్ళక వాళ్ళకి 18,500 రూపాయలు ఇంతవరకు వాళ్ళకి ఏందే కానీ పలకరించింది లేదు, జీరో చేయగలిగినాడు. ఎప్పుడు కూడా జగనన్నను గుర్తుపెట్టుకొని ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయని ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా జగనన్న మళ్ళీ సీఎం చేయడానికి ఎక్కడ పోయినా కూడా ప్రజలు నాకు ఇచ్చిండే పదవును దుర్నయం చేయకన్నా సాయశక్తులకు కష్టపడి పెద్దవాళ్ళైన కట్టి ఉండి నేను పని చేస్తానని జగనన్నకు కానీ ఎంపీ గారికి కానీ హృదయపూర్వకంగా నమస్కారాలు చేసుకుంటాను. కార్యక్రమంలో భాగంగా ఈరోజు 1వ వార్డులో పర్యటించడం జరుగుతోంది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే గడప గడపకు పోయి ముందు జగనన్న ప్రభుత్వంలో పథకాలు ఎట్లా అందుతున్నాయి, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో కూటమి పాలనలో పథకాలు కానీ పేదల కంటే ఏ వస్తువు కానీ ఎట్లా అందుతుంది అని చెప్పేసి వివరంగా చెప్పడానికి కోసం ఈరోజు 1వ వార్డులో తిరుగుతూ అన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ప్రజలకు సౌకర్యాలు అందుబాటులో ఉండాలా, పథకాలన్నీ అందుబాటులో చెప్పిన టయానికి అందాలా అని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒక్కటే ఏమిటంటే జగనన్న ప్రభుత్వంలో వాళ్ళు అడక్కనే ఏ డేట్ అయితే డేట్ వారీగా ముందు చెప్పారో మేనిఫెస్టోలో ఒక ఆ విధంగానే వాళ్ళు అడగకుండానే పథకాలన్నీ కూడా ఇండ్లకు చేరేటివి. కానీ ఈరోజు అపోజిషన్ పార్టీస్ అన్నీ కూడా ముందరకొచ్చి పథకాలు రాలేదు, చెప్పిన పని చేయలేదు అని చెప్పి అన్ని పార్టీస్ అడుగుతా అంటే దాంట్లో ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ అడుగుతా అంటే అప్పుడప్పుడు ఒక్కోటి పెన్షన్, ఇప్పుడు బస్సులు తప్ప ఇంకేవి వచ్చిన దాఖలాలు లేవు. దీనికి ప్రజలందరూ కూడా గమనించాలి. 4 పర్యాయాలుగా సీఎంగా ఉంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా ఆయన విధానాన్ని మార్చుకోలేదు. ఇంకా మీరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏమంటే మదనపల్లి పట్టణంలో బీకేపల్లి, కోళ్లవేలు ఇక్కడంతా కూడా ముందు జగనన్న ఉండేటప్పుడు అందరికీ కూడా పట్టాలు, ఇంటి స్థలాలు అన్నీ కూడా వచ్చినాయి. వస్తే ఈరోజు కొంతమంది దళారీ వ్యవస్థ ఇక్కడికొచ్చి దౌర్జన్యాలతో ఈ పట్ట బోగస్ పట్ట ఇప్పుడు మా దగ్గరికి వచ్చి మీరు మాట్లాడితేనే మేము క్లియర్గా పట్టా తీసిస్తామని దళారీలు ఏర్పడి భయభ్రాంతులకు గురి చేసి ఆ పట్టాలకు ఏందో డబ్బులు తీసుకొని వాళ్ళందరూ కూడా ప్రజలకి ఇట్లన్నీ చేసి మోసం చేస్తున్నారు. ఈ విషయంగా పర్టికులర్గా ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు కానీ మున్సిపల్ సిబ్బంది కానీ అందరూ కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలా. ఇంకా మదనపల్లి మున్సిపాలిటీలో ఇంత పెద్ద మున్సిపాలిటీలో ఇక్కడ టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ లేరు అనేది ఎంత నీచమైన విషయం అంటే అంత నీచమైన విషయం. ఇక్కడ ఇప్పటికీ కూడా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ లేరు, ఏదైనా చెప్పాలంటే లేరు, సర్వేకి చెప్పాలంటే లేరు. ఇప్పుడు ఇవన్నీ కూడా గమనించుకొని ఇదంతా ఎందుకు లేకుండా పోతుంది. ఎవరైనా మాట్లాడి ప్రశ్నిస్తే వాళ్ళ మీద లీగల్ నోటీసులు, పరువు నష్టం దావాలు ఇవి వేసి భయభ్రాంతులకి గురి చేస్తున్నారు. మనం రీసెంట్గా సాక్షి పేపర్లో సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఆ యోగిత హోటల్ పక్కన ఒక ప్లేస్ ఉంది, అది మున్సిపాలిటీకి సంబంధించింది.
అది వచ్చి మనకు వచ్చి ముందు వచ్చేసిందిను మున్సిపల్ రికార్డ్స్లో కూడా మున్సిపాలిటీకి ఉంది. ఒక 3 సెంట్లో 4 సెంట్లో పన్ను కూడా మున్సిపాలిటీకే ఉంది అది అని పేపర్కి వచ్చింది. క్లీన్గా పేపర్కి వస్తే సాక్షి పేపర్కి లీగల్గా నోటీసులు పంపించడం జరిగింది. అంటే ప్రజాస్వామ్యం ఎక్కడికి పోతుంది, ప్రశ్నించే వాళ్ళు లేకుండా పోతే వాళ్ళ ఇష్టానుసారం ఏదైనా చేసుకోవచ్చేనో ఏమో తెలియదు. ఇప్పుడు కూడా రాత్రికి రాత్రి మొన్న వరకు అది ఉన్నింది. రాత్రికి రాత్రి ఈ రోజు ఇప్పుడు నేను చూసి వస్తాను, నన్ను రేకులేసినారు దాని మీద. అంటే టౌన్ ప్లానింగ్ సెక్షన్ కి చెప్పేదానికి కంప్లైంట్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో లేరు. ఇవన్నీ ఏం జరుగుతుంది, మదనపల్లి అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ప్రభుత్వ స్థలాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు ప్రభుత్వ స్థలాలు ఎమ్మెల్యే ఎవరున్నారు అనేది కాదు, అప్పుడు ప్రభుత్వ స్థలాలు కాపాడిన ఘనత వైఎస్ఆర్సీపీ అప్పుడు ఎమ్మెల్యేకే. ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వ స్థలాలన్నీ కూడా అన్యక్రాంతం అయిపోతున్నాయి. ఎవరు పడితే వాళ్ళు కట్టేసుకునేది, ఎవరు పడితే వాళ్ళు దోచేసుకునేది ఇది అయిపోయింది. ఇది మున్సిపల్ సిబ్బంది కానీ ఎంఆర్ఓ వాళ్ళు కానీ దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము. లేకపోతే మేము కూడా ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టి అన్ని తీసుకొని దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ధర్నాలు కూడా చేస్తామని తెలియజేస్తున్నాం. అది కూడా అందరికీ లేకుండా చేపట్టినారు కాబట్టి చాలా తీవ్రమైన వ్యతిరేకతను మనం చేసుకుంటూ ప్రజాస్వామ్య బద్ధంగా చేయకపోతే రాబోయే కాలంలో మీకు ఈ పార్టీలకు అన్ని మనుగడే ఉండి మనం చేస్తున్నాం. నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన మదనపల్లి ఇన్ఛార్జ్ నిసారన్న గారు, ఎక్స్ఎమ్మెల్సీ నరేష్ అన్న గారు, ఏపీఎంపీ స్టేట్ గారు, బీసీపీ కౌన్సిలర్లు నాయకులందరూ పాల్గొనడం జరిగింది. బాబు షూరిటీ కోసం గ్యారెంటీ అంటే బాబు ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయి అప్పుడు మేనిఫెస్టోని ఒక అద్భుతంగా క్రియేట్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళి నేను ఇస్తాను, విత్ బాండ్తో షూరిటీలు ఇస్తాను, ప్రజలు నమ్మి ఓట్లు వేస్తారు. తర్వాత ఎవరెవరి మీద నెపం నెట్టేసి ఆర్థికంగా పరిస్థితులు బాగాలేవు కాబట్టి ఈ పథకాన్ని ఈరోజు ఇవ్వలేకపోతున్నాము, వాళ్ళు గతంలో ఇలా చేయడం వల్ల ఈ పథకం ఈరోజు ఇవ్వలేకపోతున్నామని మోసం చేసి మభ్యపెట్టి ప్రజలను మోసం చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రజలకి మరొకసారి, ఎందుకంటే గతంలో ఈయన దాదాపుగా 3-4 సార్లు సీఎం అయినాడు, ఏమైతే చేసుకుంటూ వచ్చాడు ఈ రోజు కూడా అదే విధంగా ప్రజలకు మోసం చేసుకుపోతున్నాడు. ఇది ప్రజలు గుర్తించాలని ఈరోజు బాబు షూరిటీ కోసం ప్రోగ్రాం ద్వారా ప్రజలకు తీసుకుపోతున్నాము. ఎందుకంటే ఇది గుర్తిస్తేనే నెక్స్ట్ రాబోయే కాలంలో మన జగన్ యొక్క ఇచ్చిండే పథకాలు కావచ్చు, ప్రతి ఒక్కటి పుట్టబోయే బిడ్డ కాటిండి 80 ఏళ్ళ అవ్వదాత వరకు ప్రతి ఒక్కరికి పథకాలు వర్తించే విధంగా ఒక మంచి మేనిఫెస్టోని తీసుకొచ్చి దాంట్లో 99% అమలు చేయడం జరిగింది. వాటన్నిటినీ మేము ప్రజలకు చెప్తూ ఈరోజు బాబు ఇచ్చిందే సూపర్ 6, తర్వాత 143 మళ్ళీ వాగ్దానాలు కూడా చేశారు. దాంట్లో ఇంకా పెన్షన్ ఒకటి ఇచ్చాడు, బస్సు ఒకటి ఇచ్చి దాంట్లో మళ్ళీ లేనిపోని కండిషన్స్తో మహిళలకు అది కూడా మోసం జరిగింది. ఆ రెండింటిని చేసి ఈరోజు ప్రజల్లో మేము అన్ని సూపర్ 6 సక్సెస్ చేసేసామని చెప్పుకుంటూ పోతున్నారు. వీటన్నింటినీ ప్రజలు గమనించి రాబోయే కాలంలో మన జగనన్న ప్రభుత్వం ద్వారానే మరిన్ని సంక్షేమ పథకాలతో ముందుకు పోతామని ప్రజల్లోకి తీసుకుపోయే కార్యక్రమంగా ఈరోజు జరుగుతుంది. ఈ కార్యక్రమం అందరికీ ధన్యవాదాలు.